దయచేసి గమనించండి, నీ జీవితంలో దేవుడు నువ్వు భరించలేనటువంటి సమస్యను, నువ్వు తట్టుకోలేనటువంటి బాధను అనుమతించాడు అని అంటే నువ్వు ఊహించలేనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా చూడండి, బైబిల్లో ఆ ముగ్గురిని తీసుకెళ్లి దేవుని నమ్మిన పుణ్యానికి ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే ఎవరు దిగొచ్చారు? దేవుడే దిగి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, నా ప్రభువు దిగి వచ్చేవాడు. తన బిడ్డలు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు కష్టాల గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు కన్నీటి లోయ గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు తట్టుకోలేనటువంటి ఒత్తిడి గుండా వెళుతున్నప్పుడు నా ప్రభువు దిగి వచ్చేవాడు. నేనున్నాను అని వాగ్దానం ఇచ్చేవాడు. భయపడుకో అని ధైర్యపరిచేవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాం.